ప్రస్తుతం నేను పుట్టపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్స్ ఎలా అయితే జరిగాయి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా ఇవాళ ఉండబోతున్నాయి. సైకిల్ జోష్ ఎక్కువగా ఉంది ఫ్యాన్ గాలి కంటే అని. బట్ యువత అండ్ అలాగే అర్బన్ పీపుల్ కొంత ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నారు అని అన్నారు. లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్లో పోటీ చేశాడు. అదే క్రేజ్తో ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నా నన్ను చూసి అంతా ఓట్లేస్తారనుకున్నాడు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే కేవలం సంక్షేమ పథకాల వల్లే గెలిచింది అని అనుకోవచ్చా? ఏ కూటమి వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యసాయిబాబా కాలం చేసిన తర్వాత ఇంకా అసలు ఏం ఉండదు ఇక్కడ, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అనుకున్న టైంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో రియల్ ఎస్టేట్లో కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు మీరు. వీళ్ళ మైండ్ సెట్ మారడంలా. నమస్కారం సార్. నమస్తే అండి. 2019లో ఎలక్షన్స్ ఎలా అయితే జరిగాయి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా ఇవాళ ఉండబోతున్నాయి. జగన్ వేవ్ కొంత తగ్గింది, సైకిల్ జోష్ ఎక్కువగా ఉంది ఫ్యాన్ గాలి కంటే అంటున్నారు. జగన్ గారి జోష్ తగ్గింది అని ఎవరైతే చెప్తున్నారో ఇది పూర్తిగా అవాస్తవం. దేర్ ఈజ్ ఏ కంప్లీట్ అండర్ కరెంట్. విలేజెస్లో ప్రతి విలేజ్లో జగన్ ఎంతో మందికి దేవుడే ఉన్నాడు ఈరోజు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు జగన్ మోహన్ రెడ్డి గారి ఒక ముద్ర వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. బట్ యువత అండ్ అలాగే అర్బన్ పీపుల్ కొంత ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నారు అని అన్నారు. అది ఎంతవరకు? అది ఓన్లీ గోబెల్స్ ప్రచారం అమ్మా. ఎందుకు నేను ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మనం సినిమా క్రేజ్ పవన్ కళ్యాణ్ చూస్తూనే సినిమా క్రేజ్తో చాలామంది పిల్లలు ఆయన వస్తూనే మీరు చూసారో లేదో యూత్ పిల్లలు దాదాపుగా బిట్వీన్ ఏజ్ ఆఫ్ 18 to అప్ టు 30, 32, 35 వరకు ఆయన కార్ ఎమ్మడి ఆయన క్యాన్వా ఎమ్మడి పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఓటింగ్ దేనికి వచ్చే వాళ్ళకు ఎప్పుడే కానీ ఓట్లు పడవు. మీరు గమనించండి. లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్లో పోటీ చేశాడు. అదే క్రేజ్తో ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నా నన్ను చూసి అంతా ఓట్లేస్తారనుకున్నాడు. కానీ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావనే ఓటమి చేశారు. బట్ ఈసారి కూటమి టీడీపీతో కాబట్టి ఏ కూటమి వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మే ఆఖరికల్లా రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోతాం. 150కి పైగానే వస్తాయి సార్ స్థానాలు ఈసారి. నేను నెంబర్ చెప్పను కానీ మంచి స్థానాలు వస్తాయి. గుడ్ నెంబర్ విల్ అచీవ్ ఇట్. డెఫినెట్గా మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే కేవలం సంక్షేమ పథకాల వల్లే గెలిచింది అని అనుకోవచ్చా? నాట్ ఓన్లీ దట్. ఒకటి సంక్షేమ మా ప్రభుత్వం ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ డన్ ఎ రియలీ వండర్ఫుల్ జాబ్. సంక్షేమ పథకాలు అనేటివి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మేము ప్రతి ఒక్కరికి ఇచ్చాం. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉండొచ్చు, టీడీపీ సానుభూతి పరులు ఉండొచ్చు, జనసేన పార్టీ సానుభూతి పరులు ఉండొచ్చు, ఇతర పార్టీల సానుభూతి పరులు ఉండొచ్చు. అందరికీ అక్రాస్ ఎవరెవరికైతే పాలసీలో ఫిట్ ఇన్ అయ్యి ఎలిజిబిలిటీ ఉంటుందో అందరికీ సంక్షేమ పథకాలు అందాయి. అదే కాకోకుండా మీరు గమనిస్తే ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ మీద కానీ, హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ మీద కానీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కానీ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ హ్యూజ్ అమౌంట్ టుడే. అందుకే మీరు గమనించండి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అది గమనిస్తే ఇది నేను కూడా 2019 ముందు స్కూల్స్కి వెళ్ళాను, గవర్నమెంట్ స్కూల్స్కు. ఇప్పుడు మన స్కూల్స్కి వెళ్తే ఆ వ్యత్యాసం మన కళ్ళ ముందర కనపడుతూ ఉంది. ఆ వ్యత్యాసం ఎలా ఉందంటే క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. అంటే మంచి వాల్ పెయింట్స్, స్కూల్ పిల్లలకి సరిపోయే వాల్ పెయింట్స్, మంచి బ్లాక్ బోర్డ్ బదులు గ్రీన్ బోర్డు, ప్లస్ లోపల స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. మొత్తం ప్లే గ్రౌండ్స్, బాత్రూమ్స్, పిల్లలు కూర్చుండే టేబుల్స్. అసలు మీరు గమనిస్తే గతంలో టీచర్లు కూర్చునేది కూడా చైర్లు ఉండేటివి కాదు 2019 వరకు. ఈరోజు మొత్తం టోటల్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేసాం. అంటే మేము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో హెల్త్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ, దట్ విల్ గివ్ డెఫినెట్గా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దట్స్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఈజ్ వెన్ రాజశేఖర రెడ్డి వాజ్ దేర్. అప్పుడు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే
ఈరోజు మా ప్రాంతంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు బయట దేశాల్లో, బయట రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, లేదంటే ఇతర ఉద్యోగాలు కావచ్చు, జస్ట్ బికాజ్ ఆఫ్ ఫీజు రియంబర్స్మెంట్. ఒక చిన్న ఆలోచన, మనిషికి వచ్చిన చిన్న ఆలోచన, ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక ఆలోచన ఈరోజు లక్షలాది కుటుంబాలకు దీపమై వెలుగుతూ ఉంది. డెఫినెట్లీ సార్. సో పుట్టపర్తి నియోజకవర్గానికి వస్తే సో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది, అందులో మీ కృషి ఎంత ఉంది? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ 100% జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, శ్రీధర్ రెడ్డి కృషితో, మా ఎమ్మెల్యేల సహకారంతో, మా పార్లమెంటు పరిధిలోని హిందూపూర్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో ఇది సాధించుకోగలిగాం. ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో ఆయన ఆశిస్తున్నటువంటి, ఆయన బతికున్నప్పుడే సత్యసాయి డిస్ట్రిక్ట్ అనే ఒక ఏర్పాటు చేయాలి. ఆయన సోదరుడైనటువంటి జానకరామయ్య గారు కూడా ఎన్నో పర్యాయాలు ప్రయత్నాలు చేయడము, అది కొంచెం వెనకబడిపోవడము, తర్వాత ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో శ్రీధర్ రెడ్డి 10 అడుగులు ముందరికేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి అది మాత్రం 100% షూర్. ఎందుకంటే సత్యసాయిబాబా కాలం చేసిన తర్వాత ఇంకా అసలు ఏం ఉండదు ఇక్కడ, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటు చుట్టుపక్కల రోడ్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, చాలా డెవలప్ అయిపోయాయి. సో రియల్ ఎస్టేట్లో కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు మీరు. సో అది ఎంతవరకు వాస్తవం? నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మేము ఇక్కడ కూడా పుట్టపర్తి మనకేదో సముద్రం ఒడ్లో ఉండి ఏదో సింగపూర్ టౌన్ మాదిరో, న్యూయార్క్ టౌన్ మాదిరో, లేదంటే వైజాగ్ మాదిరో, లేదంటే అట్లా బాంబే సిటీస్ మాదిరో అట్లా సముద్రాన్ని పక్కనే ఉండి గ్రోత్కు అడ్డంకి ఉన్నప్పుడు దెర్ విల్ బి వర్టికల్ గ్రోత్. వెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం ఫర్ హారిజాంటల్ గ్రోత్, హారిజాంటల్ గ్రోత్కు అవకాశం లేనప్పుడు వర్టికల్ గ్రోత్కి వెళ్తాం. మా దగ్గర అన్ని చోట్ల ఇట్లా హారిజాంటల్ ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ కావచ్చు. ఇటు బుక్కపట్నం సైడ్ స్ప్రెడ్ కావచ్చు, కొత్త చెరువు, జగరాజపల్లి, ఇట్లా వెంగళమ్మ చెరువు, ఇట్లా పెడబల్లి, అన్ని చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ కావచ్చు. కానీ ఇక్కడ ఉన్న చిన్న నేరో రోడ్స్ అంటే ఇట్స్ నాట్ టుడే ఈరోజు క్రియేట్ అయింది కాదు. గత ఎప్పుడో ఒక 30-40 ఏళ్ళగా స్వామి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి రోడ్లలో దాదాపు 10 అంతస్తులు కడతారు, ఇట్లా పైకి వర్టికల్గా కడతారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వర్టికల్ దాన్ని హైట్ రిస్ట్రిక్ట్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే రేపొద్దున్న ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ కానీ, లేదంటే ఒక ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఎలాంటి సదుపాయాలు లేవు, అంటే ఎక్విప్మెంట్ మనకు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వీళ్ళు కడతారు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఫైర్ సిస్టమ్స్, సోఫిస్టికేటెడ్ ఫైర్ సిస్టమ్స్ పెట్టి చేయాల్సినటువంటి పనులు ఇక్కడ చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే బికాస్ ద ప్రైస్ వాట్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ది బయర్స్ అంత రాదు. అందుకోసం అని చెప్పి నేనేమంటున్నానంటే హారిజాంటల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, వర్టికల్ గ్రోత్ వద్దంటాను అని చాలాసార్లు బిల్డర్లతో మీటింగ్ పెట్టాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శ్రీధర్ రెడ్డికి ఈ బిల్డర్ల దగ్గర నుంచి ఏమైనా డబ్బులు కావాలనేమో, ఆ డబ్బుల కోసం ఏమైనా వర్టికల్ గ్రోత్ వద్దు, హారిజాంటల్ గ్రోత్ అని మాట్లాడుతున్నాడేమో అని అంటున్నాడు. నేను కొన్ని రోజులు చూశాను, వీళ్ళ మైండ్ సెట్ మారడంలే. ఎందుకంటే వ్యాపారస్తుల మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే ఎవరైతే కొంటున్నారో వారి ప్రయోజనాలు ముఖ్యం. ఎవరైతే కొంటున్నారో ఆ ఇళ్లలో ఎవరైతే ఉండబోతున్నారో వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అక్కడ. రేపొద్దున ఏదైనా జరగరానిది ఏదైనా జరిగింది అనుకోండి, who will give that attention and who will pay them? మేము ఎంతసేపు హారిజాంటల్ గ్రోత్ అంటున్నాం. తర్వాత ఒక 2 ఏళ్ళు చెప్పాను, 3 ఏళ్ళు చెప్పాను. వాళ్ళు అంటే మీరు అన్నారు కదా, మీరు ఇన్న మాటలు నా చెవులు కూడా పడ్డాయి. పడుతూనే నేను కూడా ఇంకా సరే మీ ఇష్టం, ఎక్కడన్నా ఏమైనా చేసుకోపోండి, యాజ్ పర్ నామ్స్ ఏదో ఉంటే చేసుకోండి, వర్టికల్ అన్న కట్టుకోండి, హారిజాంటల్ కట్టుకోండి, వదిలేసాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, NH 342 రోడ్డు 1750 కోట్ల రూపాయలతో స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ అని తయారు చేయించి కేంద్రానికి పంపించి శాంక్షన్స్ తీసుకొని వచ్చి పనులు ప్రారంభించి ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్లు పూర్తవుతున్నాయి. మనకు విజువల్గా కనపడుతూ ఉంది అక్కడ రోడ్స్ వస్తున్నాయని చెప్పి.